హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాలన, తనుజన, ఇమాన్యుయల్, డిమాండ్ పవన, సంజన. ఈ 5 మెంబర్స్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరు గెలవాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. బిగ్ బాస్ హౌస్లో ఈరోజు ఏమేమి జరగబోతుంది, అదేవిధంగా బిగ్ బాస్ యొక్క విన్నర్ ఎవరు కాబోతున్నారో, అదేవిధంగా అఫీషియల్ ఓటింగ్లో ఎవరి ఓటింగ్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్లు, అదేవిధంగా పాత సీజన్ సంబంధించినటువంటి కంటెస్టెంట్లు ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా కళ్యాణ్ పడాలకు దెబ్బ తాకింది కదా, తన హెల్త్ కండిషన్ ఎలా ఉందనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే దయచేసి నా వీడియో చివరి వరకు చూడండి. మీకైతే ఫుల్ క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో టాప్ 5 కంటెస్టెంట్లు ఉన్నారు కదా. సో నిన్నటి వరకు ఏవీలు అనేది ప్లే చేయడం జరిగింది. సో ఈరోజు కళ్యాణ్ పడాల ఏవి, అదేవిధంగా సంజన గారు ఏవి అయితే రాబోతుంది. దానితో పాటు నిన్న బిగ్ బాస్ హౌస్లో చాలా జరిగాయి. అవి ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. నిన్న బిగ్ బాస్ హౌస్లోకి బజ్ హోస్ట్ అయినటువంటి శివాజీ గారు, అదేవిధంగా లయ గారు వాళ్ళ మూవీ ప్రమోషన్ కోసం అయితే వెళ్ళడం అయితే జరిగింది. వాళ్ళ మూవీ పేరు సాంప్రదాయ అని శృతి అనే సాంగ్ ఉంది కదా, అదే సాంగ్ పేరు వాళ్ళ మూవీకి పెట్టడం జరిగింది. ఆ మూవీ ప్రమోషన్ కోసము వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లతో అందరితో వాళ్ళు లంచ్ కూడా ప్రిపేర్ చేసి, అంటే లంచ్ పార్టీ చేసుకున్నారు. అంటే వాళ్ళందరికీ లంచ్ అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళందరితో కలిసి శివాజీ గారు, లయ గారు తిని వాళ్ళ మూవీ ప్రమోషన్ చేసుకొని బయటికి వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మన కేజీఎఫ్ హీరోయిన్ అయినటువంటి శ్రీనిధి శెట్టి బిగ్ బాస్ హౌస్లోకి రావడం జరిగింది. సో శ్రీనిధి శెట్టి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ మూవీ ప్రమోషన్ కోసం తను రావడం జరిగింది. వాళ్ళ మూవీ ప్రమోషన్ చేసుకున్న తర్వాత ఒక టాస్క్ పెట్టడం అయితే జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే బ్లైండ్ టాస్క్, అంటే కళ్ళద్దాలు కళ్ళు మూసుకొని ఒక టాస్క్ చేయాలి. సో ఆ టాస్క్లో కళ్యాణ్ పడాలకు తలకైతే దెబ్బ తగిలింది. సో ఎంబడే ఆ టాస్క్ ఆపి మెడికల్ రూమ్కి వెళ్ళడం అయితే జరిగింది. మెడికల్ రూమ్లో అన్ని టెస్టులు చేసి కళ్యాణ్ పడాలకు ఒక కట్టారు డాక్టరు. ప్రజెంట్ కళ్యాణ్ పడాల కండిషన్ అయితే నార్మల్గా ఉంది, తన హెల్త్ కూడా బాగుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో దాని తర్వాత ఎవరు వెళ్తారైతే ప్రదీప్ గారు వెళ్తారు. మన బీబీ జోడీ 2 అని స్టార్ట్ అవుతుంది కదా, దాని ప్రమోషన్ కోసము యాంకర్ ప్రదీప్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే అందరితో ఇంటరాక్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోతాడు. దాని తర్వాత మళ్ళీ శ్రీముఖి వెళ్తుంది. సో శ్రీముఖి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రదీప్ గారు సూట్ కేసు తీసుకొని వెళ్తాడు. అంటే క్యాష్ సూట్ కేసు, ఆల్మోస్ట్ ఆల్ 1 lakh నుంచి 10 lakhs లోపల అందులో క్యాష్ ప్రైజ్ ఉంటుంది. సో ఆ క్యాష్ తీసుకోవాలని చెప్పి ఇక్కడ డిమాండ్ పవన్కి, ఇమాన్యుయల్కి, సంజనని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు క్యాష్ని రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు తీసుకుంటే బాగుండని నాకైతే అనిపించింది. సో మీకేమనిపించిందో కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా కళ్యాణ్ పడాల, తనుజ కూడా రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడే బిగ్ బాస్ ఒక టెస్ట్ ఇస్తాడు. అదేంటంటే కంటెస్టెంట్లో ఉన్న అందరికీ ఒక వైట్ పేపర్ ఇచ్చి, మీరు నెక్స్ట్ సీజన్కి వచ్చే కంటెస్టెంట్లకు మీరు ఇచ్చే అడ్వైజ్ ఏముంది, మీరు ఇచ్చే సందేశం ఏముందని రాయండి అని చెప్తాడు. సో అంటే ఇక్కడ ఆ టాస్క్ని శ్రీముఖి అండ్ ప్రదీప్ మానిటర్గా, అంటే సంచాలకుగా ఉండి వాళ్ళ మొత్తం ఏమేమి రాస్తున్నారని రాయడానికి వాళ్ళు రాసిన లిస్టులను తీసుకొని ఒక సీసా లోపల భద్రపరిచి నెక్స్ట్ సీజన్లో వచ్చే కంటెస్టెంట్లకు చూపిస్తాము, వివరిస్తామని చెప్పి బిగ్ బాస్ చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ అందరూ వాళ్ళ ఎవరికి ఎలాంటి ఒపీనియన్ ఉందో వాళ్ళ ఒపీనియన్స్ అన్ని రాయడం జరుగుతుంది. సో ఇక్కడ కళ్యాణ్ పడాల ఒక ఎక్స్ట్రా ఏం రాస్తారంటే, నా సజెషన్లు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు 100% టాప్ 5లో ఉండాలని మనసారా కోరుకుంటూ మీ కళ్యాణ్ పడాలని రాయడం జరుగుతుంది. సో ఆ లిస్టులన్నీ తీసుకొని ఒక సీసాలో భద్రపరిచి నెక్స్ట్ ఓటీటీ సీజన్ ఉండబోతుందని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓటీటీ సీజన్లో వీళ్ళు రాసినటువంటి లెటర్లు, సందేహాలు, అదేవిధంగా అడ్వైజులన్నీ నెక్స్ట్ సీజన్లో చూపిస్తారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో అదేవిధంగా అఫీషియల్ ఓటింగ్లో, అదేవిధంగా అన్అఫీషియల్ ఓటింగ్లో, అదేవిధంగా మిస్ కాల్స్లో ఎవరు పొజిషన్ ఎలా ఉందో ఒకసారి మాట్లాడుకుందాము. అన్అఫీషియల్ ఓటింగ్ ఒకసారి మనం పక్కకు పెడితే అఫీషియల్ ఓటింగ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కళ్యాణ్ పడాలకు, తనుజకు ఓన్లీ 1% ఓటింగ్ మాత్రం డిఫరెన్స్ ఉంది. సో కళ్యాణ్ పడాల 1 ఓటింగ్తో టాప్లో ఉన్నాడు, 1% ఓటింగ్తో టాప్లో ఉన్నాడు, 1% ఓటింగ్తో సెకండ్ ప్లేస్లో తనుజ గారు కొట్లాడుతున్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరైనా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దయచేసి అందుకోసము కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరున్నా కూడా రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూగా ఓట్లు అయితే వేయండి. ఎందుకంటే బిగ్ బాస్ టైటిల్ విన్నరు ఒక కామన్ మ్యాను, ఒక కామనరు,
ఒక మన తెలుగువాడు గెలవాలంటే కళ్యాణ్ పడాలకు 100% మీరు ఓటేయాలి. అదేవిధంగా ఒక కన్నడ నటి, అదేవిధంగా సెలబ్రిటీ, అదేవిధంగా యాక్ట్రెస్ వాళ్ళు గెలవాలంటే తనుజ గారికి ఓటేయాలి. సో బ్రో రిమైనింగ్ పేర్లు చెప్పొచ్చు అంటే ఇక్కడ డిమాండ్ పవన్, ఇమాన్యుయల్, సంజన ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పుడు విన్నర్ రేస్ నుంచి పక్కకు తప్పుకున్నారు. వాళ్ళ ముగ్గురు ఫ్యాన్స్ ఎవరున్నా కూడా దయచేసి కళ్యాణ్ పడాలకు ఓటేయండి, కళ్యాణ్ పడాలకు గెలిపించండి. ఎందుకంటే నా ఓటు కూడా కళ్యాణ్ పడాలకు ఇస్తున్నా కాబట్టి కళ్యాణ్ పడాలకు ఏమని చెప్తున్నా. సో మీకు నచ్చిన కంటెస్టెంట్కి అయితే ఓటు అయితేయండి. అదేవిధంగా ఆల్మోస్ట్ సెలబ్రిటీస్ అందరూ, తనుజతో నటించిన సెలబ్రిటీస్ అందరూ ఆల్మోస్ట్ సగం ఇండస్ట్రీ తనుజ గారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది, టీవీ ఇండస్ట్రీ. అదేవిధంగా కొందరు ఎక్స్ కంటెస్టెంట్లు మన కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేశారు. అది నోయల్ కానీ, అదేవిధంగా మన సయ్యద్ సోయల్ కానీ, అదేవిధంగా నిఖిల్ కానీ, గౌతమ్ కానీ, ఇంకెవరప్ప శ్రీ సత్య కానీ, అదే ఎస్పి గౌడ కానీ. సో ఈ నెంబర్లు అయితే నెంబర్ చెప్పుకుంటూ చాలా మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా ప్రియా, దమ్ము శ్రీజ వీళ్ళైతే కంటిన్యూగా సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా గౌరవ్, చాలా నేమ్స్ ఉన్నాయి. సో చాలా మెంబర్స్ కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేశారు. కొన్ని మెంబర్స్ ఏమో డెమాన్ పవన్కి, అదేవిధంగా ఇమాన్యుయల్తో నటించిన కంటెస్టెంట్లు అందరూ టీవీ యాక్టర్స్ మొత్తము ఇమాన్యుయల్కి, అదేవిధంగా తనుజకు సపోర్ట్ చేస్తారు, తనుజకు సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఎప్పుడు తీసుకుంటాను. నేనే మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటా మరి.